హలో హాయ్ నమస్తే అదా బెల్లారుకుం వనకం. ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఏం లేదు, చాలా రోజులు అయింది డ్రాయింగ్ చేసి. ఒక డ్రాయింగ్ చేద్దాం, అట్లే ఎపిసోడ్ 2 కూడా తీసేది ఉంది కదా, రెండు కలిపి ఒకటేసారి కవర్ చేసేద్దామని. సో లాస్ట్ ఎపిసోడ్లో కాతిల్దర వాటర్ ఫాల్ చూసినాం కదా. సో ఆ రోజు రెస్ట్ తీసుకొని ఇంకే లొకేషన్స్ కవర్ చేయలేము. బట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయినాం మేము. 5కి ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మనం మొత్తం 5 లొకేషన్స్ కవర్ చేస్తున్నాం. 5 క్రేజీ అండ్ అమేజింగ్ లొకేషన్స్. పాయింట్ ఏంటంటే ఈ లొకేషన్స్ అంతా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్రౌడ్ రాకముందే మనం వెళ్ళాలి. సో 5కి స్టార్ట్ కాగానే పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. మా ఏమన్నా రిసార్ట్ గేట్స్ కూడా తెరవలే, అంత మార్నింగ్ స్టార్ట్ అయినాం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మన ఫస్ట్ లొకేషన్ ఏంటంటే లోనావాలా లేక్. మేము ఈరోజు మా ఫస్ట్ లొకేషన్లో ఉన్నాం, అదే లోనావాలా లేక్. లోనావాలా చాలా ఫేమస్ లేక్ ఇక్కడ, ఎందుకంటే ఇది లోనావాలా మిడిల్లో ఉంటుంది. మళ్ళా లైక్ అన్ని లొకేషన్స్కి మిడ్ పాయింట్ ఇదే, ఏ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇదే. నార్మల్గా ఇది ఒక లొకేషన్, దానికి ఇట్లా పర్టికులర్గా వెళ్ళాలని ఏం లేదు. మనం వెళ్ళే లొకేషన్స్ కూడా మిడిల్ ఉంటుంది ఇది. సో లేక్ చూసుకొని అటు నుంచి మేము మా లొకేషన్ సెట్ చేసుకున్నాం, అదే టైగర్స్ పాయింట్, లయన్ పాయింట్. పోయేదారిలో మాకు మా సెకండ్ లొకేషన్ వచ్చింది, అదే బూసీ డ్యామ్. దీంతో పాటు డ్రిజిల్ ఉంది, మళ్ళీ గాలి వస్తుంది. जाहिर नहीं आकिल हूँ मैं आसिम नहीं. So this is Boosie Dam. లోనావాలా లేక్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయిన డ్యామ్ ఇది. ఇది విజిటింగ్ ప్లేస్ నిజానికి. టెంపుల్ లేదు, ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి. కానీ ఎంత బ్యూటిఫుల్ చూడండి, లేక్ చూపిస్తా. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. మాకు పోయేటప్పుడు ముందు నుంచి ఐడియా ఉంది, ఆఫ్టర్ లయన్స్ పాయింట్, టైగర్ పాయింట్ రోడ్ అంతా చాలా డిఫరెంట్ అవుతుంది, కంప్లీట్ ఫాగ్, ఏం కనిపించదని. కానీ మేము ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా మళ్ళీ అందులో రెయిన్ కదా. నార్మల్గా ఆ టైగర్ పాయింట్, లయన్ పాయింట్ దాటినాక ఇట్లా స్టార్ట్ అవుతుంది రోడ్డు. బట్ మాకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి చూడండి ఎంత క్రేజీ రోడ్స్ ఉన్నాయి, అవి ఎంత క్రేజీ రోడ్స్ ఉన్నాయి. లైక్ క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ దగ్గరికి మనం వెళ్తున్నట్టు అంత బాగున్నాయి రోడ్స్. క్రేజీ అసలు, కంప్లీట్ ఫాగ్. ఇక్కడ ఏం అనిపిస్తలేదు చూడండి కూడా. కానీ సో అట్లా రోడ్ అంతా కవర్ చేసి పోయిన తర్వాత వి రీచ్డ్ అవర్ థర్డ్ లొకేషన్, అదే లయన్స్ పాయింట్ లేదంటే టైగర్ పాయింట్, ఏదైనా. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మొత్తం లోనావాలాలో ఇదే హైయెస్ట్ పాయింట్, అందుకే కంప్లీట్ ఫాగ్. నీకు అసలు ఏం కనిపిస్తలేదు. ఏ నుంచి ఎంత లోతుంటే తెలుసా? నేను బయట నుంచి వేరే ఫోటేజెస్ ఉంటే తీసుకొని చూపిస్తాను. జీరో విజిబిలిటీ దీనిలో కూడా పెట్టేదా పెట్ట. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కంప్లీట్ మాన్సూన్ సీజన్లో వచ్చినాం, మళ్ళీ ఈరోజు రెయిన్ ఫుల్ ఉంది. మా బ్యాడ్ లక్ అని కూడా కాదు, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అది అట్లే ఉంటుందని. బట్ మనకి చిన్నప్పుడు చిన్న డ్రీమ్ ఉంటుండే కదా, లైక్ క్లౌడ్స్ని టచ్ చేస్తున్నట్టు. ఆ టైగర్స్ పాయింట్ కాడ మాత్రం ఇట్ వాస్ లైక్ డ్రీమ్ కేమ్ ట్రూ అన్నట్టు. అంటే నిజంగా అంత బాగుంది అది. ఇప్పుడు మెయిన్ లొకేషన్కి వెళ్తున్నాం, అదే 4th లొకేషన్. అండ్ ఈరోజు మా మెయిన్
గోల్ ఏంటంటే ఈ 4th లొకేషన్ జూనికనే పోయేటప్పుడు ఇవన్నీ కవర్ చేసినాం. నేను మాకు ఈ 4th లొకేషన్ ఇందాక చెప్పిన కదా, లైక్ ఆఫ్టర్ టైగర్స్ పాయింట్, లయన్ పాయింట్ రావాలి ఇట్లాంటి రోడ్ అని. ఇక్కడ నుంచి రోడ్ ఉంది బ్రో, చాలా క్రేజీ రోడ్ అసలు. ఇందాక క్లౌడ్స్ టచ్ చేసినాం కదా, ఇప్పుడు క్లౌడ్స్ లోపల నుంచి పోతాం. మీకు మేఘాలయ, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అన్నిటికీ గ్రీనరీ, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, రెయిన్, ఫాగ్, ఇంకా మనతో పాటు ఒక ఫ్రెండ్. వావ్, ఆ బైక్ జర్నీయే ఒక మెమరీ లాగా అట్లే ఉండిపోయింది, అంత బ్యూటిఫుల్ ఉండే. సో ఇదంతా ట్రావెల్ చేసిన తర్వాత మేము మా 4th లొకేషన్ ఇంకా మెయిన్ లొకేషన్కి వెళ్ళిపోయినాం, అదే కోరిగట్ ఫోర్ట్. బండి ఇక్కడ पार्क చేసి ఈ నుంచి पैदल जाना पड़ेगा, हम ट्रैकिंग करना पड़ेगा. गूगल मैप्स में तो वो 6 किलोमीटर दिखा रहा, लेकिन देखना पड़ेगा. ट्रैकिंग से ना कुछ शॉर्टकट है. और हिंदी మాట్లాడుతున్నా నేను, హిందీ ఛానల్ ఓపెన్ చేస్తా. సో ఇందాక చూసినవన్నీ చిన్న చిన్న లొకేషన్స్, బట్ ఇప్పుడు ది రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్. ఎందుకంటే కోరిగట్ ఫోర్ట్కి వెళ్ళాలంటే బ్రో నువ్వు ట్రెక్కింగ్ చేయాలి, మినిమం 2.5 hours పడుతుంది. हम लोग अभी हेलमेट इधर रखकर जा रहे हैं, ट्रेकिंग को स्टार्ट करते हैं. क्यों रुके हुजूर, ये दुनिया है इतनी खूब, चले कहीं अकेले सबसे दूर. अरे कैमरा ना दिखी पेट ఒకసారి. మేము వచ్చింది కరెక్ట్ రూట్. ఎట్లా చెప్తున్నా తెలుసా, ఇగో నార్మల్గా గట్టి అంటే 1.5 hour 2 hours వెళ్ళిపోతారు. బట్ మనం అట్లా కాదు కదా, కెమెరా ఆడ పెట్టాలి, మళ్ళీ వెనకాలకి వచ్చి అట్లా నడుచుకుంటూ వెళ్ళి. సో ట్రెక్కింగ్ అంతా చేసిన తర్వాత ఫైనల్లీ స్టెప్స్ వచ్చినాయి. ఇదే అక్కడ స్టెప్స్ ఉన్నాయి. హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. सांसें मेरी अब बेफिक्र हैं, दिल में बस कैसे ये पल हैं. హార్ట్ బీట్ చాలా కొట్టుకుంటుంది, కార్డియో చేయాలి. బాడీ హీట్ అయింది మామ, ఈ హీట్కి బట్టలు ఆరిపోయేటట్టున్నాయి. అవును, చాలా హీట్ అయింది. बातें संभल जा रही है, पलकों में यूं ही हंसी है. ఎప్పుడు ఈజీ బ్రో, ఇక్కడ ఇట్లా రికార్డ్ చేసుకునే హార్డ్. ఒక్కసారి వెళ్ళాల్సింది 4-5 సార్లు వెళ్ళాల్సి వస్తుంది కదరా. బిహైండ్ ద సీన్స్ ఎవరికి తెలియదు. సో ఈ కోరిగట్ ఫోర్ట్ హిస్టరీ ఏంటంటే అరౌండ్ 15th centuryలో ఛత్రపతి శివాజీ గారు కట్టించిన ఫోర్ట్ ఇది. కోరిఘాట్ ఫోర్ట్ అయిపోయి గిరి ఎక్కుతా అయిపోయా. నిన్న మొన్న చూసిన దానికంటే 1000 times బెటర్ కదరా. రా చెప్పేది వచ్చి, అసలు ఇంత పైన మెట్లు, ఆ వాటరు అన్నిటికంటే తోపేందంటే ఈ హెవెన్. దానికంటే క్రేజియస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఈ లేక్. ఒకసారి మేరా దిల్ కहीं दूर पहाड़ों में खो गया, मेरा दिल कहीं दूर पहाड़ों में खो गया, उससे मिले हुए मुझको तो अरसा हो गया. ఇప్పటికే మస్తు తిరిగేసినాం కదా, కానీ ఇంకా అయిపోలేదు.
ఎందుకంటే ఇంకొక లొకేషన్ ఉండిపోయింది, అదే పావన లేక్. సో మార్నింగ్ నుంచి అంతసేపు హడావిడి తిరిగినాం కదా. సో పావన లేక్ దగ్గర జస్ట్ సైలెంట్గా ఆ సౌండ్ వింటూ పీస్, మెంటల్ రెస్ట్. सपनों में मेरे वो रोज आता और जाता है, संग वो अपने मुझको भी रोज बुलाता है. ట్రావెలింగ్ ఈజ్ నాట్ అబౌట్ డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ జర్నీ. అక్కడ సైలెన్స్లో వి రియల్లీ ఫెల్ట్ ఇట్. సో దిస్ ఈస్ ఎపిసోడ్ 2 ఇన్ మాన్సూన్ సిరీస్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నా డ్రాయింగ్ అయితే ఇంకా అయిపోలే, బట్ ఎపిసోడ్ అయిపోయింది. ఖుదాఫిజ్. शहरों का हो गया हूँ, इस भीड़ भाड़ में कहीं खो गया हूँ.